కళ్యాణ్ గారి బర్త్డేకి ఇచ్చేసిన ప్రజలందరికీ, నాయకులకి, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరికీ ధన్యవాదాలు. గతంలో మేము మా కళ్యాణ్ గారి బర్త్డే రంగరంగ వైభవంగా కొన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన ప్రజల మన్నలతో డిప్యూటీ సీఎం అయ్యి ప్రజలకి ఇంకా ఎంతో సేవ చేసి ఆయనకి దగ్గరయ్యారు. ప్రజలందరికీ ఇంకా దగ్గరయ్యి ప్రజలందరి సంక్షేమం కోసం పోరాడుతూ ఈరోజు అయ్యారు. కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత రంగరంగ వైభవంగా ఆయన బర్త్డే జరుపుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి జన్మదినాలు పవన్ కళ్యాణ్ గారు 100 ఏళ్ళు జరుపుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వరంగా మనకి వచ్చాడు. ప్రతి కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వంలో ఉండి అందరినీ కలుపుకుంటూ ఎంతో ఉత్సాహంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, రకరకాల సంక్షేమ కార్యక్రమాల్లో కావచ్చు ఆయన ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అందరికీ తెలుసు. సాధారణ ప్రజలకు కావలసిన ప్రతి ఒక్క విషయాలలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అవగాహన ఉంది. ఒకప్పుడు ఈయనకేమో అవగాహన ఉంది అన్నవాళ్ళు కూడా ఈరోజు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇటువంటి నాయకుడిని ఇంకో 10 దశాబ్దాల పాటు కూడా చూడలేరు. అందువల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని కాపాడుకోవడం అందరి యొక్క బాధ్యత. అందుకే ఆయన ఇంకా 100 పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన యొక్క అభిమానులు, కార్యకర్తలు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పిచ్చిరెడ్డిపాలెం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా కేక్ కట్ చేసి మా జన సైనికులు, అలాగే మా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా పేద ప్రజలకి మా అధ్యక్షుల వారి పుట్టినరోజు సందర్భంగా చేయటం ఎంతో సంతోషం ఉంది. గతంలో మేము ప్రతిపక్షంలో ఉండగా ఇలాగే ఎన్నో పుట్టినరోజులు చేసాము, సేవా కార్యక్రమాలు చేసాము. దాని మాకి ఒక అసంతృప్తి ఉండేది. ఈరోజు అంత కష్టపడినందుకు ఈరోజు మా నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు పుట్టినరోజు చేసుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉన్నాయి. అలాగే మా అధ్యక్షుల వారు ఆరోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని, అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున పిచ్చిరెడ్డిపాలెం తరఫున మా ఆరాధ్యమైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక జన్మదినం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.